గోదావరి జిల్లా ఆకివీడిలో జనసేన నేతలపై దాడి కలకలం రేపింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటనలో పాల్గొన్న జనసేన నాయకులపై అటాక్ జరిగింది. కొందరు వ్యక్తులు కత్తులు, మేకులు ఉన్న కర్రలతో దాడికి పాల్పడ్డారు. గవర అనిల్కు తలలో మేకులు దిగడంతో గాయపడ్డాడు. మరో కార్యకర్తను చాకుతో పొడిచారు. శ్రీరామనవమి వేడుకల్లో ఈ ఘటన జరిగింది. ఆకివీడులోని పెద్దపేట ఆలయంలో రాముడి దర్శనానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెళ్లిన సమయంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే రామాలయంలో నందీశ్వరుడిని మాత్రమే పూజించాలని కొందరు కోరడంతో వివాదం చెలరేగింది. రాముడికి దండ వేయవద్దని వారు కోరారు. డిప్యూటీ స్పీకర్ వాహనం ముందు పెద్దపేట వాసులు బైఠాయించారు. ఈ సమయంలో పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్య డిప్యూటీ స్పీకర్ రాముడికి దండ వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ సమయంలో రఘురామకృష్ణరాజు వెంటనే వెళ్తున్న జనసేన నాయకులపై ఒక్కసారిగా 50 మంది దాడి చేశారని తెలుస్తుంది. బాధితుడు అనిల్ ను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. మరో బాధితుడిని కూడా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడిని డిప్యూటీ స్పీకర్ ఖండించారు. శిథిలమైనప్పటికీ కూడా ఈరోజు జరుగుతుంది. అందులో భాగంగా మరి నేను ఈరోజు ఆ దేవాలయానికి కూడా వెళ్ళటం జరిగింది. ముందే వారికి తెలుసుకొని బయట నుంచి కూడా కొన్ని శక్తులు అక్కడికి వచ్చి కత్తులు, చాకులు, మేకులు, ఇదొక చెక్కలకి మేకులతోటి రెడీగా ఉండి అటాక్ చేయడానికి ఇటువంటివన్నీ కూడా రెడీ చేసుకుని మహిళలు కూడా బొట్టు లేకుండా మహిళలు అక్కడ ఉన్నారు. అంత రెడీగా వాళ్ళని మోటివేట్ చేసి బయట వాళ్ళు కూడా వచ్చి లోకల్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. నేను దేవాలయంలోకి వెళ్ళి రాముల వారికి దండ వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ మహిళలు, పొట్టు లేని మహిళలే, దండ వేయడానికి వీలు లేదు, రాముడికి దండ వెయ్యము అనే కండిషన్ మీదే మేము పర్మిషన్ ఇచ్చాము రావటానికి. మరి వాళ్ళ